గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఓకే. ఇట్లా ప్రెజెంట్ అయితే షోస్, మూవీస్, సీరియల్స్ ఇట్లన్నీ చేస్తున్నారు. పాపని మాత్రం ఒక మూవీ ఆర్టిస్ట్‌గా చేయాలనుకున్నానికి మెయిన్ రీజన్ ఏంటి? తనకిష్టం. ముఖ్యంగా మాకిష్టం. నాకు శ్రీవానికి ఇద్దరికి ఇష్టం. మనకు పుట్టబోయే పిల్లలు కూడా మంచి ఆర్టిస్టులు అవ్వాలని కోరిక. లక్కీగా తనకి ఆ ఇష్టం వచ్చింది. తనకి బాన్ టాలెంట్, మంచి డాన్స్ చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది తెలియకుండా, ఇంకా ఎక్కడ నేర్పించకుండా. ప్లస్ తనకి బేసిక్గా ఇంట్రెస్ట్. మేము ఎప్పుడు అడుగుతుంటాం, నేను నిజంగా ఇష్టమైతే చెప్తాల్లి, బలవంతం ఏం లేదు, బలవంతంగా మనం జనాల మీద రుద్దకూడదు, మనం ఇక మీ ఇద్దరు ఆర్టిస్ట్ కదా, నేను ఆ టైప్ కాదంటే జనరల్గా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనా అంటది అనమాట. అందుకని దాన్ని సరదాగా సిఈసి జాయిన్ చేసి చదువు ఉండాలి, ప్లస్ ఇది ఎక్కువ రిస్క్ ఉండకూడదు, మళ్ళీ ఎంపీసీలు బైపీసీలు జాయిన్ చేసేసి ఆ చదువులు ఎక్కువ అయిపోయి అలా కాకుండా సో తను ఆర్టిస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఓకే. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారు? గో విత్ ఫ్లో. అంటే టాక్స్ ఏమైనా నడుస్తున్నాయా? ఆ ప్రయత్నాలు ఏమన్నా అప్పుడేం లేవు. అంటే మొన్నదాకా చైల్డ్ ఆర్టిస్ట్ చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ ఓకే, బట్ మెయిన్ స్ట్రీమ్ లో ఒక మంచి వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. అది మళ్ళీ కొంచెం బ్రేక్ అయింది. మళ్ళీ దానికి బాధపడలేదు. ఫ్యూచర్ యూట్యూబ్ విషయానికి వచ్చేటప్పటికి మీకు కానీ శ్రీవాణి గారు కానీ ఇద్దరికి మంచి ఫేమ్ అనేది కూడా ఉంది, ఫ్యామిలీ వైజ్ ఎవ్రీథింగ్. అండ్ బిగ్ బాస్ షో నుంచి కానీ ఇటు సైడ్ నుంచి ఆఫర్స్ ఎప్పుడు ఏం రాలేదు? శ్రీవాణికి ఫస్ట్లో వచ్చింది, 2 3 వచ్చింది ఒకసారి. అప్పుడు ఫుల్ సీరియల్స్ బిజీ ఉన్నాము. శ్రీవాణి ఇక్కడ తమిళ్లో చేసేది, తెలుగులో చేసేది కదా. తమిళ్లో కూడా ఫస్ట్ తెలుగు అమ్మాయి తమిళ్లో టైటిల్ రోల్ చేసేది శ్రీవాణి హీరోయిన్గా. సో అంతే, అప్పుడు బిజీ ఉండే వద్దనుకుంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అవకాశం కానీ రావడం, అంటే ఒపీనియన్ ఏమైనా చేంజ్ అయిందా లేకపోతే ఎట్లా బిగ్ బాస్ మీద? అలా ఏం లేదు, ఒపీనియన్ ఏం చేంజ్ లేదు. బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఒక మంచి షో, మన రియాలిటీ షోస్లో అది బెస్ట్ షో. అక్కడ మా అపోహలు ఉన్నాయి, అక్కడ ఫేమస్ అవుతే బయట పడిపోతారు, అవి అంత అబద్ధం. మన లైఫ్ ఏంటో అది చూపిస్తే, మేము ఓపెన్ చెప్పాలంటే మేము యూట్యూబ్ పెట్టిన తర్వాత మేము రోజు బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టే. మా లైఫ్ ఏంటో ఒరిజినల్ మేము జనాలు చూపిస్తాం యూట్యూబ్. సో నాకు అదంతా, కొంతమంది నెగిటివ్గా మాడుతుంటారు, నువ్వు నిజమేంటో బయటకు అది చూపిస్తావు. బిగ్ బాస్ హౌస్ అయినా సరే అందరూ ఫేక్ చేయగలుగుతారు, అందరూ ఒరిజినల్గా ఉండగలుగుతారు కదా ఆబ్వియస్గా. సో అదేం మన లైఫ్కి కెరీర్ని మార్చేస్తుందో లేకపోతే పడేస్తుందో లేపుతుందో అని అనుకోను. అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేదాకా ఆ 8 months అయితే వాళ్ళకి ఒక ఫేమ్ ఉంటుంది. దాని ద్వారా కొత్త వాళ్ళకు లక్ ఉంటుంది, కొత్త వాళ్ళు ఏదైనా సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఇంకేదో కొత్త బ్రేక్ దొరికే అవకాశం ఉంటుంది. అట్లయితే కపుల్గా మీకు అవకాశం వస్తే హ్యాపీగా వెళ్తాం. మీరు ఒక సీనియర్స్, సో మీ జర్నీ అనేది కూడా 2007 2006 చాలా ఇయర్స్ నుంచి, 2001 నుంచి యాక్టింగ్ ఫీల్డ్లోనా? యాక్టింగ్ 2001 నుంచి ఇంత జర్నీ అనేది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే రీసెంట్ టైమ్స్లో తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు కాకుండా కన్నడ వాళ్ళు కనిపించడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. సో దీని గురించి కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా దొరుకుతున్నాయి కొంతమంది దగ్గర నుంచి. సో దీని గురించి మీరేమంటారు? నేను ఏమంటాను, నాకు చెప్పేది అంటే ఆర్టిస్ట్ అన్నవాడు అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది కదా. కళకి ఆర్ట్కి దేర్ ఇస్ నో లాంగ్వేజ్. ఓకే. సో అంటే నాకైతే ఇబ్బంది అనిపించలేదు, శ్రీవాణికి ఇబ్బంది అనిపించలేదు. శ్రీవాణి మన తమిళ ఇండస్ట్రీలో చేసింది, అక్కడ ఎంతో ఎంకరేజ్ చేశారు, 5 సీరియల్స్ చేసింది. కరోనా వల్ల ఈ ట్రావెల్ ఎందుకని ఆపేసింది. కరోనా ముందు వరకు చేసేది, కరోనాకి ముందు వరకు కూడా. సో మనకి ఏ ఇబ్బంది అనిపించదు. ఇంకోటి అది ఛానల్ వాళ్ళు, ప్రొడ్యూసర్ వాళ్ళు పెట్టుకుంటారు, సో వాళ్ళ ఇష్టం కదా. మనకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు అనుకుంటుంది? ఏంటంటే మన వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళనే తీసుకొని వచ్చి అందరినీ అక్కడి నుంచి అవును, అది ఇప్పుడు ప్రొడ్యూసర్ కానీ ఏ ఛానల్ కానీ నడుము కట్టుకొని నేను కండ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎవరు అనరు. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, నాకు ఎవరు వీలుగా ఉంటే వాళ్ళు పెట్టుకుంటా. ఓకే, అంతేనా? ఇంకా దీనికి సెకండ్ ఎక్స్ట్రా మనం ప్రొవోక్ చేసుకుని ఏదో అనుకొని మాట్లాడే వాళ్ళంతా రాంగ్. అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు, అంతా రాంగ్. 100% కళకే, టాలెంట్కే ఇక్కడ వాల్యూ ఉంటుంది. అందులో ముఖ్యంగా మన టీవీ ఇండస్ట్రీలో డెఫినెట్గా మనకి టైం వేస్ట్ అవ్వకూడదు. పర్ డే 2 episodes షూట్ చేస్తేనే ప్రొడ్యూసర్ బాగుంటాడు, ప్రొడ్యూసర్ బాగుంటేనే అన్ని క్రాఫ్ట్స్ బాగుంటాయి. సో ఛానల్ కూడా ఆ ప్రొడ్యూసర్కి ఇంకో సీరియల్ ఇవ్వాలి అంటే సినిమాలా చేస్తే కుదరదు అనమాట. సో డెఫినెట్గా వాళ్ళకి కష్టమైతే ఎందుకు పెట్టుకుంటారు బెంగళూరు ఆర్టిస్టులని? వాళ్ళకి ఏదో వర్కౌట్ అవుతుంది. అంటే బెంగళూరు మెయిన్ ప్లస్ ఏమవుతుందంటే బ్రదర్, బెంగళూరు నుంచి వచ్చే ఆర్టిస్టులు ఫస్ట్ వీక్ 3rd week సీరియల్ ఉంది అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ ప్రొడ్యూసర్ ఇచ్చే గెస్ట్ హౌస్లో ఉంటారు. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7 కల్లా వచ్చేస్తారు, నైట్ వెళ్తారు. సో మన తెలుగు ఆర్టిస్టులు అనుకోండి, మరి అప్పుడప్పుడు కొంచెం లేట్ చేయడము
ఇక్కడ ఫ్యామిలీ ఉండడం వల్ల ఇవన్నీ పక్కన పెడితే టాలెంట్ ఉంటే ఇప్పటికీ తెలుగు వాళ్ళు ఇప్పుడు శ్రీవాణి యాక్ట్ చేస్తుంది, తెలుగు వాళ్ళని చెప్పి అంటే కొన్ని పేర్లు మర్చిపోతాయని చెప్పి చెప్పట్లేదు, అందరూ తెలుగు వాళ్ళు అందరూ యాక్ట్ చేస్తారు కదా, మొత్తం బెంగళూరు ఇండస్ట్రీలో మారిపోలేదు కదా మంది. సో డెఫినెట్గా మరి హీరోయిన్స్ని అక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే మన తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు, యాక్చువల్గా తెలుగు హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు, తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది హీరోయిన్స్గా చేస్తున్నారు. సుమారు శ్రీవాణి గారుగా ఇప్పటి వరకు ఒక 27-26 సీరియల్సా? నేను ఇంకోటి చెప్తున్నానంటే అంటే కొంతమంది హట్ వచ్చాము కానీ ఇప్పుడు నాకు శ్రీవాణి గారు కానీ హరితక్క కానీ మన నవీన గారు కానీ జ్యోతి రెడ్డి అక్క కానీ శృతి అక్క కానీ వీళ్ళందరూ గ్రేట్నెస్ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మౌల్డ్ చేసుకున్నారు, అంటే వీళ్ళు హీరోయిన్స్ కెరీర్ స్టార్ట్ అయ్యారు. శ్రీవాణి 20 సీరియల్ హీరోయిన్ చేసింది, ఇప్పుడు కొంచెం లావ్ అయిపోగానే అత్త క్యారెక్టర్ చేస్తుంది శ్రీవాణి. మన దగ్గర చాలా ప్రాబ్లం ఏంటంటే అలా అందరూ అమ్మాయిలు వెంటనే అప్పుడే అత్తనా మన లైఫ్ అయిపోద్దేమో అప్పుడే ఇదా అలా ఉన్నారు. నువ్వు మౌల్డ్ చేసుకోవాలి. మరి అందుకే ఎప్పుడు బిజీగా ఎందుకు ఉన్నారు శ్రీవాణి వాళ్ళు అంటే ఎందుకు బిజీగా ఉన్నారంటే వాళ్ళు మౌల్డ్ చేసుకుంటున్నారు, మన అద్దంలో మనం చూసుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు నేను 15 ఏళ్ళు చూస్తున్నాను ఒక అమ్మాయి హీరోయిన్ని, ఇప్పటికి కూడా బెంగళూరు అని పెడుతున్నారు, నన్ను హీరోయిన్ పెట్టట్లేదంటే నేను ఆ ముందు అవునని చెప్పి పక్కన నవ్వుకుంటా. 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాం, అదే ఎక్కువ కదా. ఇప్పుడు సినిమా హీరోయిన్స్ మనం రోజు కూడా మార్చేస్తున్నాం కదా. మరి సినిమాలో లేనిది ఇక్కడ ఏం చెప్పు. మన అల్లు అర్జున్ని ఇండియా మొత్తం ఇప్పుడు ప్రైజ్ చేస్తున్నారు, పొగుడుతున్నారు కదా. అలాంటి కేరళ వాళ్ళు తెలుగు హీరోని మనం రానియకూడదు అన్నారు కదా వచ్చి అలా. సో టాలెంట్కి లాంగ్వేజ్ లేదు, ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా యాక్ట్ చేసుకోవచ్చు. అది ప్రొడ్యూసర్ ఇష్టం, అది ఛానల్ ఇష్టం. ఒకవేళ మీరు బాధపడుతుంటే ఒకవేళ ఎవరైనా ఆర్టిస్టులు మన తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వట్లేదు అంటుంటే వాళ్ళు ఈ ఫీల్డ్ వదిలేసి మంచిగా జాబ్ చేసుకోండి. అంటే మీరు ప్రొడ్యూసర్ నాకు డబ్బులు పెట్టాయా నేను తెలుగు అమ్మాయిని అనలేం కదా మనం. నీ డబ్బులు అయితే ఏందా నువ్వు ప్రొడ్యూసర్ ఏంటి, నేను తెలుగు వాళ్ళని, నాకు దాని తెలుగు డబ్బులు లేవు తెలుగు ఆర్టిస్టులకి నాకు పెట్టు అని మనం డిమాండ్ చేయలేం కదా. వాడు అప్పుడు ఏమంటాడు, నా ఇష్టం రావే అంటాడు, నా పైసలు నా ఇష్టమే, నా సెల్ ఫోను నేను కేరళలో పడేస్తాను, బెంగళూరు పడేస్తాను, ఎక్కడ పడేస్తాను. లేదు ఇక్కడ కొన్నావు నువ్వు హైదరాబాద్లో ఇక్కడే పడే అనలేదు కదా. అదనమాట. సో నేను వాళ్ళని ఏదో ఎక్కిరించడానికి కాదు కానీ చెప్తున్నాను, ఇప్పుడు ఆఫర్స్ వచ్చేవాళ్ళు ఆఫర్స్ వస్తున్నాయి బ్రదర్, బిజీగానే ఉన్నారు అందరూ, తెలుగు వాళ్ళు కూడా కన్నడ వాళ్ళు కూడా ఎవరన్నా కావచ్చు. సో వాళ్ళు మనం రావద్దు, వాళ్ళకి కావాలని ఇంకోటి డెలికేట్ టాపిక్ అబ్బా, ఇలాంటివి ఎత్తకూడదు అనమాట. నేను అంటే అదే డెలికేట్ టాపిక్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంతమంది అవును మన తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఏం అన్యాయం జరుగుతుంది? అంటే బెంగళూరు అమ్మాయిలు ఏమైనా వచ్చి మనకు అన్యాయం చేస్తున్నారా? లేదా వాళ్ళు ఏమైనా ప్రొడ్యూసర్కి వచ్చి సార్ ఈ అమ్మాయికి ఇవ్వకండి నాకే ఇవ్వడని అని అంటున్నారు? అనట్లేదు కదా, మనమే పిలుస్తున్నాం. మీకు ఏమైనా ఫైట్ చేస్తే కన్నడ ఆర్టిస్ట్ మీద చేయకండి, మీకు ధైర్యం ఉంటే ఛానల్స్ మీద చేయండి, ఇంకా పని చేయండి. తెలుగు ఆర్టిస్టులు అందరూ రేపు సీరియల్స్ ఆపేయండి. మీకు నిజంగా కన్నడ ఆర్టిస్టులు ఇదో తొక్కుతున్నారు మనల్ని అనిపిస్తే ఒక పని చేయండి, మిగతా కొంతమంది యాక్ట్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు, అందరు సీరియల్స్ ఆపేయండి, మొత్తం కన్నడలు పెట్టుకోమండి. వాళ్ళని ఎన్ని మంత్స్ నడుపుతారు చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్ చేసుకుంటారు బ్రదర్. రీసెంట్ టైమ్స్లో నేను ఇంటర్వ్యూస్ చేసిన టైంలో మన సీరియల్ ఆర్టిస్ట్ టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి నేను రెగ్యులర్గా వింటున్న వర్డ్ అనమాట. సో అందుకోసం యాజ్ ఎ సీనియర్గా మిమ్మల్ని అడిగితే మీ దగ్గర నుంచి ఎలాంటి ఒపీనియన్ వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను ఇది అడిగాను. ఎవరి ఒపీనియన్ వాళ్ళు కానీ నాకు అదేం తప్పనిపించదు. నేను అంటుంది ఏంటంటే నేనే చెప్తాను కదా, మరి మీరు సీరియల్స్ ఆపేయండి. అంటే ఇప్పుడు ఏంటి మీరు కంపల్సరీ యాక్టింగ్ చేయాలా? మీరు మరి యాక్టింగ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు మనం చిన్నప్పుడు బ్రదర్ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్లీజ్ చేయడం కదా మనం చేసేవాళ్ళం, ఆడిషన్స్ ఇవన్నీ అంతే. అది మీకు నచ్చట్లేదు, మీకన్నా బెంగళూరు ఆర్టిస్ట్ నచ్చింది అంటే వాళ్ళకి నచ్చాను నువ్వు ఎలా అడగలుగుతున్నావు? అడగకూడదు అట్లా. అలా అడిగితే నువ్వు రజనీకాంత్ గారి సినిమాలు ఇక్కడ రిలీజ్ కాకూడదు, విజయ్ సినిమాలు రిలీజ్ కాకూడదు, విజయ్ సేతుపతి సినిమా రిలీజ్ కాకూడదు. ఇప్పుడు ఎంతోమంది ఆర్టిస్టులు నీకు ఇష్టమైన హీరో అంటే సూర్య అని చెప్తారు, మరి రాకూడదు ఇక్కడికి వాళ్ళు ఎవరు. సినిమాలు ఆపేయండి, అతను మేము టీవీ కూడా ఆపేస్తాం. అలా ఏముండదు బ్రదర్, అంతా ఓకే అన్న. ఎవరు టాలెంట్ వాళ్ళది. కొత్త ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది, కొత్త ఫ్లాట్ చాలా బాగుంది, 100%. మొత్తం అన్ని ఫిక్స్ అయిపోయా? ఇంటీరియర్ ఎవ్రీథింగ్ అంతా చేంజ్ చేసాం మళ్ళీ మొన్న. హౌ ఇస్ గోయింగ్ ఆన్ ప్రెజెంట్? అయితే అంత హ్యాపీ లైఫ్, ఆరామ్ లైఫ్, ఎక్కువ ఏమి అప్పుడు ఇలాంటి టాపిక్స్ ఎప్పుడు మాట్లాడనమాట, కొంచెం ఆఫీస్ వచ్చేస్తుంది దాని నుంచి కొంచెం సైడ్ ట్రాక్ చేయడానికి. మామూలుగా నేను ఇలాంటి టాపిక్స్ ఇప్పుడు మాట్లాడడం, ఇప్పుడు అందరు ఫ్రెండ్సే నాకు. తర్వాత ఇప్పుడు పాటలు కూర్చొని ఎత్తారనుకో ఓకే చేసుకో అని వెళ్ళిపోతుంటాం. మీలో ఒక ఉగ్ర స్వరూపం ఇప్పుడు చూసి బయటికి శాంతించేసి. చేపల పులుసు కూడా బాగున్నట్టుంది అన్న. చేపల పులుసా? లేదు, హోటల్ ఇచ్చాం, వేరే ఇచ్చాం కదా. అయ్యో 8 months అయింది. 8 months అవుతుందా? అంటే ఒక 1 year నడిపిన తర్వాత నాకు పొద్దుంచి రాత్రి నేను ఒక్కడిని అక్కడ అయిపోయాను అనమాట. ఓకే.
నా పార్ట్నర్ సందీప్, అతను బిజీగా ఉన్నాడు స్ట్రైకర్స్, శ్రీవాణి షూటింగ్ బిజీ, నేను సీరియల్స్ చేస్తూ కూడా పొద్దుంచి సాయంత్రం వరకు ఆ టార్చర్ పడలేక అంటే నేను ఉండాల్సి వస్తుంది. ఏదైనా షూటింగ్ వెళ్తే మాత్రం సార్ వెజిటబుల్ కాలిఫ్లవర్ తెచ్చాడు సార్, అది కుళ్ళిపోయింది సార్ అని ఫోటోలు పెడతారు. సార్ వీడు మటన్ 10 కేజీలు అంటే వాడు 9 కేజీలు వేసాడు సార్, ఇగో నేను ఇప్పుడు ఇవన్నీ మీరు చూసుకోండి అమ్మా అని, అంటే అది చెప్పాలా లేదా అన్న టైప్లో నేను అనుకున్నాను. అమ్మో మనకి చాలా ఇవన్నీ వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి, ఈ బీపీలు షుగర్లు మైగ్రేన్లు వచ్చేస్తాయి అని వేరే ఇచ్చాం అనమాట. సో హోటల్ ఇచ్చేసి సో నౌ యూఆర్ కంప్లీట్లీ ఇంటూ దిస్ యాక్టింగ్ మనకు తెలిసిన వృత్తి, చిందులో ఉన్నాం అండ్ ఈవెంట్స్ స్టార్ట్ చేసాం కొత్తగా. దానికైతే మన ఫైనల్ థింగ్ అనమాట. ఇంతకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీవాణి గారు ఆ ట్రోమాలోంచి బయటకు వచ్చేసారా? హ్యాపీగా చెప్పాను కదా, యా 2 సీల్స్ హ్యాపీగా చేస్తుంది, మళ్ళీ బ్లాగ్స్ చేస్తుంది, ఎక్కడ కూడా బ్రేక్ లేదు. యా ఈరోజే లేసర్ కూడా చేయించుకుంటుంది. మనం ఆర్టిస్టులం కాబట్టి ఖచ్చితంగా ఆ ఫేస్కి తగలడంతో నేనే చెప్తాను, ఫేస్ తగలడంతో డెఫినెట్గా శ్రీవాణి ఆ రోజు బాధపడింది. కానీ ధైర్యంగా, నేను భయపడ్డాను కానీ తను ధైర్యంగా వాళ్ళు ఎక్కి నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్కి వెళ్ళి స్టిచెస్ చేయించుకున్నాక తను యాక్టివ్గా ఉంది. అంటే తనకి ఏదో సినిమాలు ఏదో చూసి చెప్తారు కదా, అలా కోమలోకి వెళ్ళిపోతామేమో పడుకుంటే అని అలా మెలకు ఉందన్నమాట స్టిచెస్ చేసేదాకా. ఓకే. సో తన ధైర్యవంతులు యాక్చువల్గా, నాకు మాత్రం అంత ధైర్యం ఉండేది కాదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. విషయాలు అనేది కూడా మనం బాగా తెలుసుకున్నాము. అదే మీ లైఫ్ జర్నీ అండ్ లవ్ జర్నీ అనేది కూడా అందరికి తెలుసు కాబట్టి ఈ టాక్డ్ అబౌట్ ద అదర్ సైడ్ ఆఫ్ ది విక్రమాదిత్య గారు. వెరీ గుడ్, డన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐ డ్రీమ్ పీపుల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 అందరికీ చాలా బాగుండాలని చెప్పి, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి, ఇండియా అంతా చాలా ప్రపంచం అంతా కోరుకుందాం. ఎందుకు కోరుకునేదో ప్రపంచం అంతా హ్యాపీగా ఉండాలని చెప్పి, కరోనాలు గిరోనాలు ఇలాంటివి రాకుండా అందరూ గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.